రాజద్రోహ చట్టం ఉంది కదా, సుప్రీంకోర్టు గతంలో చెప్పింది దాన్ని ఇంకెప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా అవసరం ఉందని అడిగింది. మేము కూడా ఏదో చేస్తున్నాం, రివ్యూ కమిటీ ఏదో కథలు చెప్పారు. అసలు కొత్త చట్టాలు దాన్ని ఎత్తేసారా లేకపోతే కొనసాగుతుంది? కొత్త చట్టాల్లో దాన్ని ఎత్తేయలేదు. అదే ఇందాక నేను చెప్పాను ఒక 15 నుంచి 20% మార్పులు జరిగాయి అని. అందులో కొన్ని పదాలు ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పదం రాజద్రోహం అన్న పదాన్ని, సెడిషన్ అన్న పదాన్ని ఎత్తేసారు. ఎత్తేసి దేశద్రోహం నడిచాము. దేశద్రోహం, రాజద్రోహం, అది హిందీలో రాజద్రోహం అవుతుంది, రాజద్రోహం అవుతుంది. ఇక్కడ సెడిషన్ అనేది ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఉద్యమానికి చిహ్నం. రాజద్రోహం అంటే ఒక వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యలని అడ్డుకోవడం కోసం అట్లా ఒక ఏమంటాం డిస్టర్బ్డ్ ట్రాన్స్లేషన్. ఈ చట్టాలన్నింటిలోనూ మనకు కనిపించేది పరిపూర్ణమైన అనువాదం లేదు, పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని కూడా చెప్పడం లేదు కొన్ని వాటికి. కానీ దాని చట్టాన్ని వివరించేటప్పుడు పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మనం ఆమోదించిన చట్టం వేరు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ ముందు పెట్టినటువంటి రిపోర్టు వేరు, క్లాజ్ బై క్లాజ్ రిపోర్టు వేరు. దీనికంటే ఇందాక చెప్పినట్టు ఎక్స్పర్ట్ కమిటీ ఉంది కదా, కమిటీ ఫర్ క్రిమినల్ లా అమెండ్మెంట్స్ అని చెప్పి ఒక కమిటీ వేశారు కదా, ఆ కమిటీ పెట్టినటువంటి రిపోర్ట్ వేరు. ఆ కమిటీ పెట్టినటువంటి రిపోర్టుని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, మీరు టీ కొట్టు దగ్గర జరిగినటువంటి గలాటాను కూడా దేశద్రోహం సెడిషన్ స్థాయికి తీసుకెళ్ళడానికి కావాల్సినంత వైడ్ డెఫినిషన్. అంటే ఇప్పుడు టీ తాగుతూ ఏదో మోడీ గురించి, అమిత్ షా గురించో, లేకపోతే ఇప్పుడు అధికారాలు ఉన్నారు, మీరు మోడీ గురించి, అమిత్ షా గురించి మాట్లాడుకోవక్కర్లేదు. మీ ఇంటి ముందు మురికాలో పనిచేయటం లేదు, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పినా చాలు, మీ మీద దేశద్రోహం పెట్టడం కోసం. ఆ మాత్రం దాన్ని కూడా అంత వైడర్ స్కోప్, యాంబిగ్విటీ అంటాం. ఒక మీమాంస చాలా విస్తృతంగా పరిచయం. అంటే జడ్జి గారికి ఆ సమయానికి ఏ వ్యాఖ్యానం కరెక్ట్ అని చెప్పని అనిపిస్తే ఆ వ్యాఖ్యానం ప్రకారం తీర్పు వచ్చేస్తుంది. దానికి ఏమి డెఫినేషన్ లేదు, పారామీటర్ లేదు, పద్ధతి లేదు. అంటే ప్రెసిడెంట్ ఈ ఆఫీస్ నుంచి కిందకి పైకి రావాలంటే లిఫ్ట్ ద్వారా రావాలా, మెట్ల ద్వారా రావాలా, మెట్ల మీద వస్తే ఎన్ని మెట్లు ఎక్కుతాయి, ఏ ఫ్లోర్ వస్తుంది, ఎన్ని మెట్లు ఎక్కితే ఏ ఫ్లోర్ వస్తుంది, ఒక లెక్క ఉంటుంది. అట్లాగే ఒక శిక్ష వేసేటప్పుడు, ఒక నేరాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు ఆ నేరం దానికి ఉన్నటువంటి నిర్వచనం ప్రకారం, ఆ నిర్వచనం 100% నేరం జరిగినటువంటి ఘటన నిర్వచనానికి సమానంగా ఉందా, లేదు నిర్వచనంలో ఉన్నటువంటి కోణాలు, అంశాల కంటే 10% తక్కువ ఉన్నాయి, 20% తక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఆ క్వాంటమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు, ఆ క్వాంటమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవచ్చు అనే పద్ధతిలో ఉంది డెఫినేషన్. అంటే ఇప్పుడు జడ్జి గారి యొక్క రాజకీయ భావాలు కానీ, ఆయన మనోభావాలు కానీ, ఆయన మానసిక స్థితి పట్టు కూడా ఉండొచ్చు. రాజకీయ భావాలు ఇక్కడ నేను అంటోంది ఒక అవకాశాన్ని ఇస్తున్నాం, అది దానికి ఇంటర్ప్రిట్ చేసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ చేసినా అది చట్టబద్ధమే అన్నటువంటి వాతావరణం కల్పించే ప్రమాదం జరుగుతుంది. అంటే దీని పక్కనే కదా ఇంకా ఇప్పుడు ఈ గతంలో రాజ్యాంగ చట్టం కంటే సెడిషన్ లా కంటే భయంకరంగా ఉన్నట్టే కదా మరింత ఎక్స్పాండ్ చేశారు దీన్ని. అందుకనే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ దీని మీద కామెంట్ చేసేది, ఇప్పుడు ఎస్ సెడిషన్ అన్నది లేదు, ఇప్పుడు ఉన్నటువంటి చట్టం సెడిషన్ ప్లస్ ఎక్స్ట్రా లార్జ్ లాగా. అదే బాగుంది సార్. తర్వాత ఇప్పుడు ఇంకోటి, సాక్షుల్ని ఆన్లైన్లో దాన్ని విచారించవచ్చు. సాక్షులు ఆన్లైన్లో విచారిస్తారు. ఇప్పుడు ఉన్నారు, నేనే ఒక సాక్షిని ఆన్లైన్ పెడతారు, ఆ పక్కన మీ కెమెరా కవర్ కాకుండా పోలీసులు కరెక్ట్ కూర్చుంటాడు, నేను చెప్పినట్టు చెప్పలేదు, డొక్క పగులుదే. లేకపోతే అవతలకు రాజకీయ పెద్దోడి మీద ఎవడి మీద ఏదో గొడవ వస్తుంది, అవతల ఎవడని పెడతాడు, అక్కడ అవతల ఎదురుగుండానే పెడతాడు, నాకు కొడక చెప్పదు జాగ్రత్తగా. అటువంటి భయంకరమైన అవకాశాలు ఉంటాయి కదా ఆన్లైన్ సాక్షులు విశ్లేషించడం అంటే. అది కొంచెం టూ మచ్ స్పెక్యులేటివ్. మీరు చూస్తున్నట్టు సినారియో టూ మచ్ స్పెక్యులేటివ్. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, న్యాయ విచారణ క్రమాన్ని వేగవంతం చేయటంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రత్యేకించి ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకోవడం చాలా అవసరం. దాంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. దానికోసమే ఇప్పుడు అట్లీస్ట్ సుప్రీంకోర్టులో కొన్ని బెంచెస్లో జరుగుతున్నటువంటి వాదనల్ని డైరెక్ట్గా లైవ్ ఇస్తున్నారు, హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనల్ని లైవ్ ఇస్తున్నారు. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో ఇప్పటికే మనకి ఇన్ కెమెరా రికార్డ్ అనేది ఉంది. అండర్ ట్రయల్ కేసు ఉన్నాను, అన్యాన్ ట్రయల్లో ఉన్నా, అండర్ ట్రయల్ ఉన్నప్పుడు తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది కాబట్టి మీరు ఆన్లైన్ చేయండి, నో ప్రాబ్లం. లేదు సుప్రీంకోర్టులో సాక్షులు డైరెక్ట్ అంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాయర్లు వాదనలే, హైకోర్టులో డైరెక్ట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాయర్లు వాదన. ట్రయల్ కేసెస్లో ఇది మేజర్ సమస్య. నేను అనేది ఏంటంటే ఆ ట్రయల్ కేసెస్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆ రికార్డింగ్ సిస్టమ్ కానీ ఆ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ లేదు.
దానివల్ల వస్తున్నటువంటి పరిమితులు ఒక భాగం అయితే, దీన్ని దుర్వినియోగం చేయడానికి, సద్వినియోగం చేసుకోవడానికి, న్యాయ విచారణ క్రమాన్ని వేగవంతం చేసి కేసులు త్వరగా ముగించేసి తీర్పులు త్వరగా ఇచ్చేవడానికి ఎంత అవకాశం ఉందో, దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. అదే నేను చెప్పాను. అట్లీస్ట్ సాక్షి జడ్జి గారి ముందు కూర్చొని సాక్ష్యం చెప్పాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూటర్ కానీ, పోలీసు కానీ, అదర్ పార్టీస్ కానీ, ఆపోజిట్ పార్టీస్ కానీ, ఆపోజిట్ పార్టీ వాళ్ళ లాయర్ కానీ ఒక స్థాయి మించి సాక్షిని ప్రశ్నించడానికి లేదు, గద్దించడానికి లేదు, పళ్ళు కొరవడానికి లేదు, కళ్ళు గుడ్లు నురమడానికి లేదు. కానీ అప్పుడు ఆ పద్ధతిలో చేస్తే మీరు ఆ ఎన్విరాన్మెంట్, సాక్షి ఎక్కడ కూర్చుంటాడో ఆ ఎన్విరాన్మెంట్ కూడా కోర్టు కంట్రోల్లో ఉన్నప్పుడే అది ఆ సాక్షికి భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ ఇంట్లోనే ఉండి మరో చోట ఉండి నేను సాక్ష్యం ఇస్తాను అని చెప్పనంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ ఫ్యాక్ట్.